రాష్ట్ర వ్యాప్తంగా పెట్టబోయేటటువంటి అన్న క్యాంటీన్లు ముందైతే 100 క్యాంటీన్లు పెట్టబోతున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఏడాదికి ఒక 100 క్యాంటీన్లు పెంచుకుంటూ వెళ్తారనుకుంటా. ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ తిని కూర్చునేటటువంటి పరిస్థితి రాకూడదు, అవసరమైనటువంటి వాళ్ళకి ఆహారం అందాలి అన్నటువంటి కాన్సెప్ట్. ఇది ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నారు. మరి వాటిట్లలో ప్రతి చోట వంటగది పెట్టి అక్కడే వండించాలంటే, ఒక టీముని పెట్టి ఇదంతా చేయాలంటే ఇవాళ రోజుల లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక 50-60 వేల రూపాయలు డబ్బులు పెట్టుకుని రోజు కూరలు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ అరేంజ్ చేస్తే సాధ్యమవుతుంది. అయితే అదంతా ప్రతి చోట పెట్టడం కుదురుతుందా అంటే కష్టసాధ్యమైనటువంటి పని. ఒకవేళ వాళ్ళు మానేసినప్పుడు, వాళ్ళు సెలవు పెట్టినప్పుడు ఏంటంటే ఇది నిజంగా ఒక యజ్ఞం లాంటి. అదే సందర్భంలో అంత ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి ఈ పని అప్పచెప్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ హరే కృష్ణ ఫౌండేషన్లో వండి తీసుకొచ్చి అక్కడ సప్లై చేస్తారు. అవి వాళ్ళు 300 మందికి ఒక్కొక్క క్యాంటీన్ ప్రాథమికంగా అనుకుంటున్నారు. ఆ తర్వాత పబ్లిక్ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని 500, 700, 1000 మందికి ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. టోటల్గా 100 క్యాంటీన్లు తొలి దశలో పెట్టబోతున్నారు. ఇందులో సబ్సిడీ పార్ట్ అన్నటువంటిది అంటే ప్రజలు మనం కట్టేటటువంటి 5 రూపాయలు కాకుండా మిగతా డబ్బుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. 100 అన్న క్యాంటీన్లకి కూడా ఆ కాంట్రాక్ట్ని అంటే మధ్యాహ్నం ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నము రాత్రి భోజనం సరఫరా చేసే కాంట్రాక్ట్ని హరే కృష్ణ సంస్థే దక్కించుకుందన్నట్టు విషయం అధికారికంగా ప్రకటించారు. టెండర్లు పిలిచారు. ఇందులో ఆహార సరఫరాకు సంబంధించిన ప్రభుత్వం పిలిచిన టెండర్లో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ L1గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. భవన నిర్మాణాలు మొదట పనులు పూర్తి కానందున తొలి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో మిగిలిన 20 క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. అంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 203 ఇంటూ 300 మంది, 500 మంది, 1000 మంది, ఓవరాల్గా చూసుకుంటే 1000 మంది లెక్కేసుకున్న 203 ఇంటూ 1000 అంటే దగ్గరగా ఉండేటటువంటిది 2 లక్షల మంది దాకా అందుతుంది టోటల్గా. బట్ ఇవి ఎక్కువ అవసరం ఏంటంటే నా దృష్టిలో అయితే ఆసుపత్రులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కావాలి. అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రులు ఉండే సెంటర్లలో 2 క్యాంటీన్లు పెడితే లేదా 1 క్యాంటీన్ పెట్టినా ఆ ప్రాంతంలో మధ్యతరగతి పేదలకి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తే ఇంకా బాగుంటుంది.